భోగపురం విమానాశ్రయానికి ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగపురం విమానాశ్రయ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. అయితే ఈ నెల రోజుల్లో మరొక 4.8% కంప్లీట్ చేసుకొని ఈరోజు 36.6% పూర్తి చేసుకున్నాం. ఈ రోజు వరకు ప్రాజెక్ట్ యాక్చువల్గానైతే డిసెంబర్ 26లో పూర్తవ్వాలి. డిసెంబర్ 26లో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్టు నెలకి 20% పూర్తి చేస్తే చాలు. టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే. కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం? 36% పూర్తి చేసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 6 నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందంటే మనం 20% చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకే 36% వరకు రీచ్ అయ్యాం. కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం 6 నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి. ప్రాజెక్టుకి సంబంధించి ఎర్త్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో 97.3% గత నెలలో కంప్లీట్ అయితే ఈ నెల 2,52,000 క్యూబిక్ మీటర్ల తాలూకా వర్క్ జరిగిన తర్వాత 98%కి మూవ్ అయ్యాం. రన్వే తాలూకా వర్క్ ఏ ఎయిర్పోర్ట్కైనా రన్వే చాలా ముఖ్యమైనటువంటిది. రన్వే 32% గత నెల పూర్తయితే ఈ నెలకి 38.67% పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే రన్వే పక్కన ఉన్నటువంటి ఇంకో రన్వే 16.7% క్రిందటి నెల అయితే ఈ నెలకి 20.78% ఈ నెలకు పూర్తి చేసుకున్నాం. టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్లో మనకి ప్రధానంగా కనబడేది టెర్మినల్ బిల్డింగ్. మన చెక్ ఇన్ కానీ అరైవల్స్ కానీ డిపార్చర్స్ కానీ ఇవన్నీ కూడా అయ్యేది మనకి టెర్మినల్ బిల్డింగ్ నుంచే. అటువంటి టెర్మినల్ బిల్డింగ్ని 22.5% గత నెల మనం పూర్తి చేసుకుంటే ఈరోజు ఆర్సీసీ వర్క్ 4,635 క్యూబిక్ మీటర్లు జరిగింది. దానితో 27.28%కి టెర్మినల్ బిల్డింగ్ తాలూకా ప్రోగ్రెస్ని కూడా మనం చేరుకోవడం జరుగుతుంది. అలాగే మీరు అందరూ కూడా చూసుంటారు, ఒక పెద్ద టవర్ కనబడుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ తాలూకా టవర్ ఏదైతే ఉందో అది కూడా గత నెల 25.58% జరిగితే ఇప్పటికీ 30.69%, ఇంకో 12 మీటర్ల హైట్ కూడా దాని తాలూకు కన్స్ట్రక్షన్ జరిగింది. పూర్తి శాతం దాన్ని ఎంతవరకు హైట్ చేరుకోవాలి అదంతా కూడా జరిగింది. దాంతోపాటు 30.69% ఏటీసీ తాలూకా పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఇది కాకుండా అదనంగా చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. సబ్స్టేషన్స్ కానీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ లేకపోతే మిగిలిన అదనంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఏవైతే ఇతరత్ర బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా సుమారు 12%, 6% నుంచి 12% గత నెలలో ప్రోగ్రెస్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏ వర్క్ మనం తీసుకున్నా, ఏ శాఖ మనం తీసుకున్న ఎయిర్పోర్ట్ తాలూకుది అన్నీ కూడా మనం అనుకున్నటువంటి టైం కంటే ఎక్కువ స్పీడ్ మీదే ఈరోజు జిఎంఆర్ కానీ ఎల్ఎన్టీ సంస్థ కానీ మన లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు కూడా పనిచేస్తూ ఈరోజు ముందుకు నడిపించడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా సాటిస్ఫాక్టరీగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేశారు. కాబట్టి ఇక్కడ పనిచేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఈ నెల ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు నెలలో మనకి మాన్సూన్ కూడా వస్తుంది. ఈ లాస్ట్ 1 మంత్లో జూలై 11 నుంచి ఆగస్టు 11 వరకు మనకి అట్లీస్ట్ ఒక వారం రోజులు ఎక్సెసివ్ రెయిన్ కూడా ఉండింది. ఎక్సెసివ్ రెయిన్లో అసలు ఏ పని కూడా మనం చేయలేం. కానీ అలాంటప్పుడు కూడా క్రియేటివ్గా ఆలోచించుకొని ఆ ఎక్సెసివ్ రెయిన్ ఉన్నటువంటి టైంలో బయట వర్క్స్ అన్నీ కూడా ఆపి టెర్మినల్ బిల్డింగ్లో ఇంటర్నల్గా ఏవైతే వర్క్స్ చేయగలమో దాని మీద దృష్టి పెట్టి ప్రోగ్రెస్ అక్కడ కూడా నడిపింది. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు సమీక్ష. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడిన సీఎం తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీం పంపాలని సీఎం ఆదేశం. 105 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సీ ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్ ఏదైతే ఈ యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నం నాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం.
ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేట్ సైజు చూస్తే 60 అడుగులు ఇంటూ 20 అడుగులు. అయితే అంత గేట్ ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్ గా మనం తయారు చేసి పెట్టలేం కాబట్టి దాన్ని ఇప్పుడు 60 ఇంటూ 4 అడుగులు అంటే 5 గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్ గా దాన్ని ఆల్టర్నేటివ్ గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతానికి అంతగా ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు, కడప, అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, కేసీ కెనాల్ కి సంబంధించిన ఆయకట్లు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ 1633 అడుగుల వరకు. కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే 1585 లెవెల్కే కెనాల్స్ వాటర్ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ మనకున్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి అంటే 105 టీఎంసీల నుంచి 50-40 టీఎంసీలకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ స్టాప్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక 2-3 డేస్ లోనే ఇది కంప్లీట్ చేసుకుని రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే ఆగస్టు 15 తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తుంగభద్రకు వస్తుంది కాబట్టి ఈ ఆగస్టులోనే మళ్ళీ ఆ 105 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్షలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ గా యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఏ చిన్న ఆరోపణలు వచ్చిన నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో 5 దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరో వివాదాస్పద అధికారిపై విచారణ చేపడతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కృష్ణా నదీ జలాలు గోదావరి నదీ జలాల సంగమాన్ని పవిత్ర సంగమంగా ఏర్పాటు చేసి దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇచ్చి కృష్ణా జలహారతుల్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఏమొచ్చిందో మధ్యలో 5 సంవత్సరాల కాలం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆనాడు దేవాదాయ శాఖ ఉంది. దేవాదాయ శాఖకి 2 మంత్రులు పనిచేశారు. ఏనాడు కూడా కృష్ణా జలహారతుల్ని కొనసాగించాలని కనీసం వాళ్ళు ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి. అందుకనే మా ప్రభుత్వం వచ్చింది, మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు తీసుకున్నాం. కృష్ణా గోదావరి 2 నదీల మనం దగ్గర జరిగేటువంటి జలహారతులు నిత్యం జరిగేవి, వాటిని కొనసాగించాలి. అదే పవిత్రతతో మరి అనేక వేల మంది ఆ ప్రాంతాలకు వచ్చేటువంటి యాత్రికులకు అలాగే పర్యాటకులకు ఒక ఉత్సాహభరితమైన ఆధ్యాత్మికపరమైన ఈ యొక్క జ్యోతుల్ని వెలిగించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికే ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఈ సమావేశ మందిరంలోనే ఏర్పాటు చేసుకున్నాం. నాతో పాటు సిఆర్డిఏ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగే ఎనర్జీ మినిస్టర్ గారు అయినటువంటి రవికుమార్ గారు, టూరిజం మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారు, వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒకరిద్దరికి సమాచారం లేక ఆగితే ఆగొచ్చేమో కానీ అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి త్వరితగతిన అక్కడ పనులు పూర్తి చేసి మళ్ళా పూర్వ వైభవం పూర్వపు జ్యోతుల వెలుగు కృష్ణానదీ జలాలకి అందించాలి, గోదావరి జలాలకి అందించాలనే ఉద్దేశంతో అందరికీ ఈ యొక్క సమాచారాన్ని ముందుగా మేము తీసుకున్నటువంటి ఈ పవిత్ర సంగమంలో కృష్ణా జల హారతి పైన రేపు ముందుగా
సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి త్వరితగతిన దాన్ని చేయడం జరుగుతుంది. మొత్తం ఈ శాఖలో ఉన్నటువంటి ఆలయాల సంఖ్య 27,105 ఆలయాలు ఉన్నాయి. అందులో వివిధ గ్రేడ్లు ఉన్నాయి. 6A ఆలయాలు 236 ఆలయాలు ఉన్నాయి. 2 కోట్ల పైబడి ఆదాయం కమిషనర్ ఉన్న దేవాలయాలు ఈ 6Aలో ఉంటాయి. 12 కోట్లకు పైబడిన 7 ఆలయాలు అక్కడ కూడా కమిషనర్లు వాళ్ళ దృష్టిలో ఉంటాయి. జాయింట్ కమిషనర్లు ఇవ్వగలిగి ఉంటారు. అలాగే 7 కోట్ల నుంచి 12 కోట్ల ఆదాయం వరకు 16 ఉన్నాయి. 2 నుంచి 7 ఆలయాలు 12 కోట్ల నుంచి 41 ఆలయాలు అవి ఉన్నాయి. అలాగే 25 లక్షల పైబడిన అలాగే వాటికి తక్కువైనటువంటి 172 ఆలయాలు ఉన్నాయి. మొత్తం భూములు 4,65,000 ఎకరాల భూమి ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అనేక ఆలయాలకి దాతలు పూర్వీకులు ఆలయాల నిర్మాణం చేసిన సందర్భాల్లో ఇచ్చినటువంటివి ఇవాళ ఉన్నాయి. మొత్తం సిబ్బంది మాకు 20,839 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే మతపరమైన 11,142, పాలనాపరంగా 9,697 మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. ఈ 20,000లోనే ఈ నంబర్ కూడా ఉంది. అలాగే మొత్తం వేయవలసిన ట్రస్ట్ బోర్డులు 1,234 వేయవలసినవి ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్ పై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయినా 2 నెలల్లోనే మతి భ్రమించిందని ఆరోపించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయన కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త కాబట్టికి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయన అభిమానులు కోట్లలో ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పేరు ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగిస్తే దానికి పెద్ద రాద్ధాంతం సృష్టిస్తున్నారు ఈ వైసీపీ నేతలు. మీరు చెప్పండి, వైసీపీ పాలనలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని చెత్తబొట్లో పడేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రజాధనంతో విలాసవంతమైనటువంటి జీవితం, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జీవించినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి 3 నెలలు పట్టమని 3 నెలలు పదవి లేకపోయేసరికి మతి స్థిమితం లేనటువంటి వ్యక్తిగా, మామూలుగానే అతను సైకో, పదవి లేకపోయేసరికి మతి స్థిమితం లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆయన కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త కాబట్టికి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయన అభిమానులు కోట్లలో ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పేరు ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగిస్తే దానికి పెద్ద రాద్ధాంతం సృష్టిస్తున్నారు ఈ వైసీపీ నేతలు. మీరు చెప్పండి, వైసీపీ పాలనలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని చెత్తబొట్లో పడేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా?
జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎక్కడన్నా అనుసరించాడా? అతను సొంత రాజ్యాంగం పెట్టుకొని దానికి రాజారెడ్డి తోకను తగిలించుకొని అతను మానసికంగా ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచి తృప్తిపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజలు తొలగిస్తే దాన్ని పెద్ద రాద్ధాంతంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. రాజధాని అమరావతిలో 30 ఎకరాలలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే దాన్ని మంత్రివర్గంలో ఆమోదించారు. 30 ఎకరాలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విగ్రహాన్ని 70 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని అక్కడ భారతదేశంలో అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలని చేస్తే సరే తూతూ మంత్రంగా విజయవాడలో పెట్టారు. ఓకే. అంబేద్కర్ మహాశిల్పంపై దాడి దారుణం. దుండగులను అరెస్టు చేయాలని కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్. విజయవాడలో చారిత్రాత్మకంగా నెలకొల్పిన అంబేద్కర్ మహాశిల్పంపై పలువురు దుండగులు దాడి చేయడాన్ని నవయానం బహుజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ తీవ్రంగా ఖండించారు. నగరంలోని బుల్లయ్య కాలేజ్ దారి అంబేద్కర్ భవన్లో ఈ మేరకు ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘటన జరిగి 3 రోజులు అవుతున్నా దుండగుల్ని అరెస్టు చేయలేదంటే అనేక అనుమానాలు తావిస్తున్నాయని మండిపడ్డారు. విజయనగరం నడిబొడ్డున అంబేద్కర్ మహాశిల్పం పక్కనే పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గరలోనే గవర్నర్ బంగ్లా, కలెక్టర్ కార్యాలయం ఉన్నప్పటికీ అంబేద్కర్ మహాశిల్పానికి రక్షణ కల్పించలేని దారుణమైన స్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగానే పథకం ప్రకారం దుండగులు లోపలికి ప్రవేశించి కరెంటును కూడా తొలగించి దుశ్చర్యకి పాల్పడ్డారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కలిగిన శిలాఫలకం ధ్వంసం చేయడంగానే ఈ చర్యని చూడలేమని రాజ్యాంగ నిర్మాతపై ఇదొక దాడిగా భావించాలన్నారు. ఈ మహాశిల్పాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన నేపథ్యంలో ఆయన పేరును అక్కడ పేర్కొన్నారని అంత మాత్రాన ఇలాంటి చర్య తగదన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దలు ఈ చర్యని ఖండించకపోవడం దారుణమని తెలిపారు. అంబేద్కర్ మహాశిల్పంతో పాటు లైబ్రరీ, పార్కు సదుపాయాలు అక్కడ ఉన్నాయని, ఇదొక చారిత్రక ప్రదేశంగా, విజ్ఞాన కేంద్రంగా మారిందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాతకి రాష్ట్రం ఇచ్చే అరుదైన గౌరవంగా ఈ మహాశిల్పం నిలుస్తోందని పేర్కొన్నారు. అలాంటి సంస్కృతిని ధ్వంసం చేయడం ఎవరికీ తగదన్నారు. సామాజిక న్యాయ సమానత్వ భావన ఈ మహాశిల్పం ద్వారా ప్రజలు కలుగుతుందని, దాని ద్వారా ప్రజాస్వామ్య ఆకాంక్ష బలపడడానికి అవకాశం ఉందన్నారు. ఇదొక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి అవుతుందన్నారు. దళిత మహిళ హోమ్ మినిస్టర్ ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం అభ్యంతరకరమని, దుండగుల్ని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే కావాలని మీరు క్లియర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పచ్చ తొండ వేసి సుత్తులతోటి కొడవలతో కొడుతూ ఉన్నారు. అక్కడ మీకు కనిపించలేదు ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి అది. మీరు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు శిలాఫలకాన్ని నిరగొట్టడం కాదు. ఎవరైనా సరే గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శిలాఫలకాలు వేస్తారు. ఆ శిలాఫలం ఇంకో గవర్నమెంట్ వస్తే నిరగొట్టొస్తుందా? ఇప్పుడు నాగార్జున సాగర్ ఉందండి, జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారండి. తర్వాత చాలామంది ప్రధానమంత్రులు వచ్చి ఎరగొట్టేశారా? అంటే కాదు కదా, మీకు ఆలోచన వేరేగా ఉంది. మీ ఆలోచన ఏంటి? అక్కడ ఆ ప్రాంతంలో అంబేద్కర్ గారిని డిస్టర్బ్ చేయాలని ఉంది. అది తప్పు. మీరు అక్కడ పెడితే ఈరోజు పరిస్థితి ఏం జరిగిందంటే, ఒక రాత్రి అప్పుడు లైట్లు ఆపేసి సెక్యూరిటీని పక్కన పెట్టి అక్కడ ఎవరైతే శంకుస్థాపన చేసినటువంటి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శిలాఫలకాన్ని ఎరగొట్టారు. ఏమండి, మీరు శిలాఫలకాన్ని ఎరగొట్టడానికి వచ్చారా, లేకపోతే అంబేద్కర్ లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ చిత్రపటాలని, విగ్రహాన్ని ఎరగొట్టడానికి వచ్చారా? మాకు అనుమానంగా ఉంది. ఒకవేళ శిలాఫలకాన్ని ఎరగొట్టారు అనుకోండి, అక్కడ పోలీస్ సిబ్బంది ఏం చేస్తుంది? అక్కడ సీసీ కెమెరాలు ఏముంది? కరెంట్ ఎందుకు పోయింది? అక్కడ వాచ్మెన్ అంబేద్కర్ మీద దాడి జరిగింది. ఇది అంబేద్కర్ మీద దాడి అనుకుంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పేర్లు తీసడం కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే హోమ్ మినిస్టర్ గారు ప్రభుత్వం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించి ఎవరైతే దాని మీద దాడి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలా పుస్తకాలు చదివారు. మరి అంబేద్కర్ కోసం చదవలేదా? పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి కదా వచ్చారు. మరి అంబేద్కర్ ఈరోజు మీరు అక్కడ కూర్చున్నారంటే అంబేద్కర్ ఇచ్చిన ఓటు వల్ల వచ్చారు. మరి అంబేద్కర్ స్మృతివనాల మీద జరిగినప్పుడు మీరు మాట్లాడరేమిటి? మిమ్మల్ని మేము విమర్శించట్లేదు, మిమ్మల్ని ఆహ్వానించాం.